హల్లెలూయా. ఏంటందరూ ఏం సౌండ్ లేదు? హల్లెలూయా. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి వందనాలు. అలాగే మరి తల్లి సంఘం సీనియర్ సంఘ కాపరి మరి రెవరెండ్ డాక్టర్ జి శామ్యూలయ్య గారికి, మరి అప్లియేట్ పాస్టర్ రెవరెండ్ డేవిడ్ పి గొల్లపల్లి గారికి, మరి అక్కడున్న పెద్దలకు ఓజీపీఎం కన్వీనర్ గారికి, ఇక్కడున్న పెద్దలకు, మరి సంఘ కాపరికి, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంతకుముందు కూడా పరిచయం నేను చేసుకున్నాను. మరొకసారి మరి నా పేరు ఎస్ ప్రభాకర్, నా భార్య పేరు ఎస్ అశ్రిత, మా కుమారుని పేరు డానియల్ ప్రమోద్, మా కూతురు పేరు ఎలిజబెత్ అశ్విక. మాది చిన్న కుటుంబము, మీ అందరికీ తెలుసు. నాది వికారాబాద్ ప్రాంతము, మా భార్యది రామనగర్ ప్రాంతము. మీ అందరినీ దేవుడు దీవించును గాక. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అందరికీ తెలిసినటువంటి చాలాసార్లు విన్నటువంటి వాక్య భాగము. ఈ వాక్య భాగాన్ని మీ ముందు ఉంచుతాను. నా అంశం ఏంటంటే, సంఘములో ఉండవలసినవి నరకములో ఉన్నాయి. సంఘములో ఉండవలసినవి నరకములో ఉన్నాయి. చూడండి, మనకు ఈ అంశము చాలా బాగా తెలుసు. సండే స్కూల్ నుంచి మరి వింటూ ఉన్నాము. ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే, ధనవంతుడు సముద్రం లాంటి వాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడంట. అవునా? మనము లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి చివరి వరకు చదివితే, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ధనవంతుడంట సముద్రం లాంటి వాడు ఎవ్వరి దాహాన్ని తీర్చలేరు. సముద్రం వాటర్ ఎవ్వరికి పనికిరావండి, అవునా? సముద్రంలో అంత ఉప్పు నీరు ఉంటుంది. ఇంకొక ఆయన ఏమంటారంటే, ధనమున్న వారి కంటే గుణం ఉన్నవారే గొప్పవారంట. ఏంటమ్మా, నాకు చెప్పాలా మీరు? ధనమున్న వారి కంటే, చూడండి ఈయన ధనం ఎట్లుందో మనం చూద్దాం. చూడండి, మనం చదువుదాం. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్ననార వస్త్రంలో ధరించుకొని ప్రతిరోజు ప్రతిదినము బహుగా సుఖపడుచుండువారు. చూడండి ఈయన జీవితం. ఈయన పేరు రాయబడలేదండి, అసలు ఈయన పేరు రాయబడలేదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయలేడో తెలియదు, కానీ ధనవంతుడని మాత్రం మెన్షన్ చేశాడు. అలాగే రెండో వ్యక్తి కూడా ఉన్నాడు, పేద లాజరు, ఆయన పేరు మెన్షన్ చేశాడు. మనం లూకాసు వార్త, మరి ఈయన డాక్టర్ కాబట్టి మరి ఎన్ని ఆపరేషన్ చేశాడో, ఎంతమందిని చూశాడో, ఎంతమందిని బ్రతికించాడో తెలియదు, కానీ ఈ ధనవంతుల గురించి, కొంతమంది గురించి ఈ లూకాసు వార్తలో 5 మంది గురించి నేను ధ్యానించిన ధ్యానంలో నాకు దొరికినాయి. మొదటిగా చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో 18 నుంచి 30 వచనాల వరకు చదివితే, ధనవంతుడైన యవ్వనస్తుడని ఉంటుంది. ఈయన గురించి మనకు తెలుసు, ధనవంతుడైన యవ్వనస్తుడు. చూడండి, ఈ యవ్వనస్తుడు కూడా చాలా ధనం ఉండి దేవుని రాజ్యానికి రాకుండా రిటర్న్ వెళ్ళిపోయాడు. రెండో ధనవంతుడు, లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ధనవంతుడైన జక్కయ్య, ఈయన గురించి కూడా మనకు బాగా తెలుసు, ధనవంతుడైన జక్కయ్య. మూడో ధనవంతుడు, లూకాసు వార్త 16వ అధ్యాయం పైన ఉంటుంది, 19 నుంచి 31 వచనాలు, 15 నుంచి 21 వచనాలు. లూకాసు వార్త 12వ అధ్యాయం 15 నుంచి 21. వెర్రివాడైన ధనవంతులంట. మనము అక్కడ ఉంటుంది చూడండి,
క్లారిటీ కోసం నేను చదువుతాను. 12వ అధ్యాయము 15 నుంచి చదివితే 20వ వచనం చూడు. అయితే దేవుడు వెర్రివాడా అని అంటాడు. అంటే వెర్రివాడైనా ధనవంతుడు. ఈయన కూడా ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏందని అక్కడ మాట్లాడతాడు. అలాగే మనము ధ్యానించే 16వ అధ్యాయంలో ధనవంతుడు, ఊదా రంగు వస్త్రంలో ధరించిన ధనవంతుడు. ఈ 4. 5వ ధనవంతుడు లూకాసు వార్త 23:50 అరిమత్తయ్యను యోసేపు. ఈ 5గురు ధనవంతులు అలా ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా వీలైతే ఈ 5గురిని ధ్యానించండి. ఈ రోజున మనము ఈ ధనవంతుని గురించి చూడండి. సంఘంలో ఉండవలసినవి ఎక్కడున్నాయి తెలుసా? నరకములు ఉన్నాయి. సంఘంలో ఏముండాలి? మొదటిగా మనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం ఏమంటాడంటే ఈయన చూడండి. 24వ వచనమమ్మ. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో నుంచి ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన. ధనవంతుని ప్రార్థన ఏం చేస్తున్నా తెలుసా? నాయందు కనపరచుము. మనము కింద చదువుదాం చూడండి. అందుకు 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడు, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైన సుఖమును, ఇవన్నీ మనం తర్వాత ధ్యానిద్దాం. చూడండి, ప్రార్థన. ఒక సంఘములో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఎలాంటి ప్రార్థన? మీరు గమనించండి. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే, ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ప్రార్థన పరుడై ఉండాలి. రెండోది ఇంకేముండాలి తెలుసా? ఆ వ్యక్తి కుటుంబ ప్రార్థన పారులై ఉండాలి. కుటుంబంలో అంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. అవునా? మీకు చివరిలో నేను చెప్పింది అర్థమవుతుంది. సమయం ఉంటే చెప్తాను, లేదంటే ముగిచ్చేస్తాను. ఒక ప్రార్థన పరుడు వ్యక్తిగతంగా ప్రార్థన పరుడై ఉండాలి. రెండోది కుటుంబ ప్రార్థన ఉండాలి. మూడోది సంఘ ప్రార్థన ఉండాలి. ఈయన ఎక్కడ ప్రార్థన చేస్తుండో తెలుసా? నరకంలో చేస్తుండండి. సంఘములో చేయవలసిన ప్రార్థన, వ్యక్తిగతంగా చేయవలసిన ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఎక్కడ చేస్తుండో తెలుసా? నరకంలో చేస్తున్నాడు. ఈయన ఏమంటాడంటే చూడండి, ధనవంతుని ప్రార్థన ఎలా ఉందో తెలుసా? నాయందు కనపరచుము, నన్ను కనికరించయ్యా. మీకు చూడండి, కొంచెం లోతున వెళ్తాను. చూద్దాం. దావీదు కీర్తనకు రండి. 5వ కీర్తన మనం చదువుకున్నాం కదా ఇంతకుముందు. దావీదు అంటాడు, 5వ కీర్తన 8వ వచనం. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. దావీదు ప్రార్థన ఏముంటుంది తెలుసా? నీ మార్గాన్ని నాకు స్పష్టంగా కనపరచుము. అందుకని యేసు అన్నాడు, ఏమన్నాడంటే నేనే మార్గమును, సత్యమును, జీవము. దావీదు ఇవన్నీ ప్రార్థనలు. ఈ కీర్తనలన్నీ ప్రార్థన కీర్తనలు. మన ప్రార్థన ఏ విధంగా ఉంది? ధనవంతుని ప్రార్థన ఏ విధంగా ఉంది? కుటుంబ ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? వ్యక్తిగత ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? సంఘ ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి మనం ఆలోచన చేయాలండి. మన ప్రార్థన ఏ విధంగా ఉంది? మన సంఘ ప్రార్థన ఏ విధంగా ఉంది? కొంతమంది గానుగెద్దు ప్రార్థన చేస్తారు. గానుగెద్దు అంటే తెలుసా మీకు? చెప్పండి.
చుట్టూ తిరుగుతుంటుంది. గానుగ అంటే ఏంటి తెలుసా? నేను చూశాను, ఈయన తిరుగుతుంది అది ఇట్లాగే. అంటే ఏం ప్రార్థన? నేను నన్ను దీవించు, నన్ను దీవించు, నా కుటుంబం దీవించు, నా కుటుంబం, ఇవే ప్రార్థనలు. ఇక ఒకవేళ ఆదిమ సంఘం ఇలాంటి ప్రార్థనలు చేసింటే మనం ఇక్కడ ఉండకపోతుంటే, మేము పెద్దలు ప్రార్థన చేయకపోతే మనం ఇక్కడ ఉండకపోదు, మనం రక్షించబడకపోదు. నా కొరకు ఒక దైవజనులు చాలా ప్రార్థన చేశాడండి, చాలా ప్రార్థన చేశాడు. ఖాళీ ఆయన నేనేం చేసా తెలుసా? ఖాళీ బ్యాగ్ మోసేవాడిని అంతే. ముగ్గురం మోసినాం, ముగ్గురం పాస్టర్లమైనాం. ఆయన నా కోసం ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చి, నువ్వు పాస్టరు గారు అనేవాడు. నేను కాననేటోడిని. నేను ఏదో మీ చాక్లెట్ల కోసము దానికోసం వస్తాం సార్, నాకు వద్దు సార్, పాస్టర్ అంటే ఏం మాట్లాడుకుంటారో తెలుసు. అంటే మన ప్రార్థన ఏ విధంగా ఉంది? సంఘ ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? కుటుంబ ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? ఇంకొంచెం పోదాం చూడండి. 50వ కీర్తనకు రండి. ఇదే దావీదు ఏమంటాడు? 50వ కీర్తన 23వ వచనం చూడండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గమును సిద్ధపరచు. చూడండి, దేవుని రక్షణ. దావీదు ఏమంటుంది తెలుసా? రక్షణ కనపరచు. రక్షణ కావాలని ప్రార్థన చేయాలని. అనేకులు ఇంకా రక్షించబడకుండా ఉన్నారు. మన చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. మనం వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? అనేక మంది ప్రజల కొరకు, అనేక మంది రక్షించబడాలని, అనేక మంది రక్షించబడి సంఘంలో చేర్చబడాలని మనం ప్రార్థన చేస్తున్నాము. అసలు రక్షణ అనేది, దాని గురించి కనీసము ప్రార్థన కూడా చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇక ఎక్కడో వెళ్ళిపోతాం. కాబట్టి రక్షణ కావాలి, అనేక మంది రక్షించబడాలని సంఘం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకని సంఘములో ఉండవలసింది నరకంలో చేస్తుండ ఆయన ఎవరు చెప్పాలమ్మా? ధనవంతుడు. ఎక్కడ చేస్తున్నాడు? నరకంలో. ఇంకొక మాట చెప్తాను చూడండి. పౌలు ఏమంటాడు 2 తెస్సలోనిక రాసిన పత్రికలో? ఈయన ఎలా ఉంటుంది చూడండి. 2 తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2 తెస్సలోనియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగూ చేసితిమి కానీ మాకు అధికారము లేదని చేయలేదు. ఏమంటున్నాడు తెలుసా? ఒక మాదిరి కనపరుస్తుండండి పౌలు తెస్సలోనిక సంఘానికి. మన మాదిరిగా ఉన్నామా? మన ప్రార్థన మాదిరిగా ఉందా? మన వ్యక్తిగత ప్రార్థన, మన కుటుంబ ప్రార్థన, మన సంఘ ప్రార్థన అనేకులకు మాదిరిగా ఉందా? ఒకసారి ఆలోచించండి. లేదంటే గానిగెద్దు ప్రార్థన చేస్తున్నామా మనం? అనేకుల రక్షణ కొరకు, అనేకులు దేవుని రాజ్యం కొరకు, అనేకులు మాదిరికరంగా మనం ప్రార్థన చేస్తున్నామా? లేదంటే ఏమని ప్రార్థన చేస్తున్నాం? ఈ యొక్క ధనవంతుడు నరకంకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎక్కడుండి సంఘములో ఉండి ఏం ప్రార్థన చేస్తున్నాం? రెండో విషయం చెప్తాను చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 16వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కింది భాగంలో నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసాను. రెండోది ఏంటి తెలుసా? అగ్నిలో ఏం చేస్తున్నాడు? యాతన పడుతుండండి. సంఘంలో ఏముండాలి?
ప్రార్థన ఉండాలి, సంఘంలో ఏముండాలి? అగ్ని ఉండాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. వారు అగ్ని దిగొచ్చిందండి వాళ్ళు ప్రార్థన చేస్తే. వారు అగ్ని జ్వాలలుగా వాళ్ళ మీదకి దిగొచ్చింది. ఆదిమ సంఘము వారందరూ కలిసి ప్రార్థన చేశారు. పెంతెకోస్తు దినాన వారి పైన అగ్ని దిగొచ్చింది. మనం ప్రార్థన చేస్తే కనీసము ఈ మైక్ కూడా ఊగదు. అవునా? మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు అగ్ని దిగడం రావట్లేదు అంటే ఎక్కడో ఏదో లోపం ఉంది. అంటే మనలో లోపం ఉందంటారా? సమాజంలో లోపం ఉందంటారా? అంటే ఈ రోజున ఎలా అయిపోయారంట తెలుసా? ప్రజలు సెల్ఫిష్ ఎక్కువైపోయిందండి. అవునా? అంటే సంఘములో అగ్ని దిగి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ ఏకముగా కూడి ఏక మనసుతో, ఏక భావంతో, ఏక మాటలతో వాళ్ళు ప్రార్థన చేశారు. రకరకాల ప్రజలు ఉన్నారు అక్కడ. ఏదో పెంతెకోస్తు సంఘం గురించి కాదండి. అక్కడ అనేకమైన భాషల వాళ్ళు ఉన్నారు, అనేకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. వారందరి మీదకి ఏమి దిగొచ్చింది తెలుసా? అగ్ని దిగొచ్చింది. మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఈ అగ్ని గురించి రెండోది ఏంటి తెలుసా? మనం ఆదికాండం 19వ అధ్యాయం చదివితే 24వ వచనంలో ఏముంటుందో తెలుసా? అగ్ని దేవుని ఉగ్రతకు గుర్తు, లేదంటే సూచన. సొదొమ గొమొర్రా మీద దేవుడు అగ్నిని కురిపించాడు. అక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మొగోళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. కొన్ని దేశాల్లో చట్టం ఉందండి. ఈ మధ్య నేను టీవీలో చూశాను, అమ్మాయిలు ప్రేమించుకుంటారంట. ఎంత భయంకరం చూడండి. అంటే సొదొమలో జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున సమాజంలో ఉంటుంది. ఎక్కడ పోతుంది సమాజం? అసలు చాలా బాధ అయిందండి టీవీలో అది విన్నప్పుడు. సొదొమ గొమొర్రాలో ఏముందో, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మొగోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఆకాశం నుంచి దేవుడు చూశాడు, అగ్ని కురిపించాడండి. అగ్ని కురిపించి ఆ సొదొమనంతా ఏం చేశాడు? కాల్చేశాడు. ఒక దగ్గరనేమో సంఘంలోకి అగ్ని దిగి వస్తే అనేక ప్రాంతాలకు సంఘం విస్తరించబడ్డది. సొదొమ గొమొర్రాలో అగ్ని వస్తే ఆ ప్రాంతం అంతా ఏమైపోయింది తెలుసా? కాలిపోయింది. అంటే మనుషులు ఏ విధంగా అయ్యారో చూడండి. అగ్నిలో యాతన పడుతున్నాడు ఈయన. ఆ అగ్ని ఒక్కొక్కసారి ఏం చేస్తుంది తెలుసా? కాల్చేస్తుంది. అగ్ని కాల్చిన తర్వాత ఏముంటుందమ్మా? బూడిది. ఈ బూడిద దేనికన్నా పనికి వస్తుందా? పనికిరా. సొదొమ గొమొర్రా ఇప్పుడు వెళ్ళి ఇశ్రాయేల్ దేశము చూసిన వాళ్ళు చెప్తారేమంటే అక్కడ అంత బూడిదనే, అక్కడ ఏం మొక్కకేమి. ఆ తర్వాత ఈరోసిక నాగసాకి పైన అనుభవం వేశారు, అక్కడ కూడా ఏమి మొక్క కూడా బొరగదంటండి. చూడండి, అగ్ని ఏం చేస్తుంది తెలుసా? ఒక్కొక్కసారి దేవుని ఉగ్రత కూడా వస్తుంది. మూడో విషయం, ఈ అగ్నిలో మూడో విషయం ఏంటంటే, మనం నిర్గమకాండం 3వ అధ్యాయం చదివితే, నేను చెప్పింది ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, సమయం లేదు కాబట్టి. 3వ అధ్యాయము అగ్ని దేవుని పిలుపుకు సూచన. మోషేను దేవుడు అగ్నిలో నుండి మాట్లాడి పిలిచాడు. మోషే ఏమై విధేయుడై గొప్ప నాయకుడు అయిపోయాడండి. ఇప్పుడు వస్తాను చూడండి, 4వ విషయం కొద్దాం. ఇది చదివిపిస్తాను నేను ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత. చూడండి, నాలుక ఏంటంట? అగ్ని. ఈ నాలుక ఎంతమందిని చిచ్చుపెట్టిందో.
మీరు చాలా డల్గా ఉన్నారు కదా, ఒక మాట చెప్తాను. ఇదంతా ఈ ఏరియా అంతా నాకు చాలా ఏండ్ల నుంచి తెలుసు అండి. ఒక 30 సంవత్సరాల బ్యాక్ వెళ్దాం. ఇక్కడ ఏమంటే గండిపేట చెరువు ఉంది కాబట్టి నీళ్ళ ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. కానీ మా ప్రాంతంలో నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది. అట్లా చాలా ప్రాంతాల్లో ఒక 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం నీళ్ళ ప్రాబ్లం. ఈ స్త్రీలందరూ ఉదయం సాయంత్రము నీళ్ళు తెచ్చుకుంటారు కదా, నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు. ఒక బోరు, ఊరికి కూడా ఒక బోరు ఉండేది. ఈ బోర్లు అన్నీ అప్పట్లో కుండలు, అందుకే వాళ్ళు చాలా ఇయర్స్ బతికిండ్రు. ఏ షుగర్ బీపీ లేదండి. కుండల్లో నీళ్ళు తాగి కుండల్లో వండుకుంటే. ఇప్పుడు అందరికి షుగర్ బీపీలు పెరిగిపోతున్నాయంట, అయ్యగారు చెప్పారు పోయిన వారం. అయితే ఈ కుండలన్నీ తీసుకొని అందరు లైన్గా పెట్టారంట. లైన్గా పెట్టి నీళ్ళ కోసం కదా, అందరికీ నీళ్ళ ప్రాబ్లమే. అయితే అక్కడ ఒక సంఘం ఉంది, అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు. అయితే ఈ లైన్గా ఒక ఆమె తీసి, మన చర్చి మెంబరే ఒక ఆమె, మంచి ప్రార్థన పర్రాలు. ఈమె ఏం చేసిందంటే వెనక నుంచి తీసి ముందుకు పెట్టింది. వెనక నుంచి తీసుకుండా ముందు పెడితే చాలా పెద్ద గొడవ అయిపోయింది. 1 గంట అయిపోయింది, కొట్లాడుతుంది ఈమె. నాదే ముందుంది, నేను ముందు వచ్చినని. ఈమె సంఘంలో చాలా ప్రార్థన పరులు, మంచి భాషలు మాట్లాడుతుంది. అసలు చెప్పలేము ఈమె గురించి. అయితే పాస్టర్ గారు సాయంత్రం విజిటింగ్కి వస్తాడు కదా, సాయంత్రం విజిటింగ్కి వచ్చాడు పాస్టర్ గారు. ఆ పక్కన పిల్లలు, అంకుల్ ఆడ సాయంత్రం ఎక్కడ పోతారు, వాటర్ కార్డు ఉందంటే ఈయన వెళ్ళాడు ఆడికి. ఈమె అసలు మాటలు చూడాలంటే ఈమె అసలు సంస్కృత పదాలు చాలామందికి వస్తాయండి. అలాంటి మాటలు మాట్లాడుతుంటే పాస్టర్ గారు వచ్చిన వెంటనే ఏమంటుందంట తెలుసా, ఈమె హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, మహిమ అంటుందంట. అక్కడున్న ఆమెకి ఇవన్నీ తెలియదు కదా. ఆమె ఏమంటుందంట తెలుసా, నీకు మహిమ, నీకు స్తోత్రము, నీకు హల్లెలూయా అని అక్కడున్న ఆమె అంటుందంట. అంటే ఇట్లా అయిపోయింది సమాజం. చూడండి, ఎక్కడ ఏది ఉపయోగించాలనో. అరే అసలు నాకైతే బాధ అనిపిస్తుంది. అంటే సంఘంలో ఉన్నటువంటి మనుషులు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏ పదాలు ఉపయోగించాలనో తెలియట్లేదు. అంటే హల్లెలూయా ఎక్కడ చెప్పాలనో తెలియట్లేదు, స్తోత్రం ఎక్కడ చెప్పాలనో తెలియట్లేదు, దేవుని మహిమ ఎక్కడ చెప్పాలనో. ఆ అవతల వాళ్ళు ఊకుంటారా, ఆ పదాలు మళ్ళీ మళ్ళీ అంటుందంట. ఈమె పాస్టర్ని చూసి గమ్ముకుంటే కూడా మళ్ళీ దగ్గరికి వచ్చి అంటుందంట ఆమె. ఈయన అనుభవంతో చెప్తుంట పెద్ద ఆయన. అంటే ఇట్లాంటి పరిస్థితులు నాలుకేం చేస్తుంది తెలుసా, చాలా చిచ్చులు పెడుతుందమ్మా. మంచిగా నడిచే సంఘాన్ని, అద్భుత రీతిగా నడిచే కుటుంబాలను, భార్య భర్తలను ఈ నాలుక ఏం చేస్తుంది తెలుసా, కొలాప్స్ చేస్తుంది. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడి ఇక్కడ, ఇక్కడి అక్కడ. అసలు మీరు చూడండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒక హిందువుగా పుట్టి, ఆ హిందువుగా జీవించి, అక్కడి నుంచి దేవుణ్ణి తెలుసుకొని అసలు పాస్టర్గా ఎందుకైనా ఆలోచిస్తా. నేను చూసిన కుటుంబాలు చాలా బాగా దీవించబడ్డారండి. వాళ్ళ ఇంట్లో ఎక్కడున్నా ఈవినింగ్ అయిందంటే కుటుంబ ప్రార్థనలు. ఇప్పుడు ఈరోజు కూడా వాళ్ళ పరలోకానికి వెళ్ళిపోయారు, కానీ ఈరోజు కూడా వాళ్ళ పిల్లల ప్రార్థనలు ఉన్నాయి. చూడండి, ఒకసారి కిందికి రండి, ఎలా ఉంటుంది చూడండి. ఈ యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఏ నరుడును నాలుకను సాధువు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నదంట. అమ్మ వింటున్నారా? నాలుకను, అసలు ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థమవుతుందా? అసలు అగ్ని అంటండి ఈ నాలుక. ఈ అగ్నిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా, పెంటలో వేస్తున్నారు. అసలు ఎక్కడ ఏ విధంగా ఉండాలనో తెలియనటువంటి పరిస్థితి అండి. చాలా బాధాకరమైన విషయం ఇది. మీరు నవ్వారు కదండి, నాకైతే ఏడ్చాను నేను. సంఘములో ఉండాల్సింది
ఎక్కడుందమ్మా? సమాజంలోకి వెళ్ళిపోయింది. సమాజంలోకి వెళ్ళిపోయింది. మనం సంఘంలో ఏం చేస్తున్నాం? అసలు కొంతమంది సంస్కృత పదాలు మాట్లాడతారు. ఇక అవి చెప్పడానికి సమయం లేదు, నా సబ్జెక్టు పోతుంది. ఎప్పుడైనా దేవుడు మళ్ళీ నడిపిస్తే చెప్తాను నేను. ఇంకొక విషయం చూడండి, కిందికి రండి. 10వ వచనం చూడండి. ఒక నోటి నుండియే ఆశీర్వాద వచనమును శాపవచనములను, అబ్బా, ఇదే నోట్ల నుంచి, ఇదే నాలుక నుంచి ఏమొస్తాయి? ఆశీర్వాదం, శాపాలు కూడా వస్తాయి. దేవుని సృష్టించిన సృష్టిలో ఏ శాపం లేదండి, అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే. హల్లెలూయా. కానీ మనిషి పాపములో పడిపోయిన తర్వాత ఆ పాపం ఏం చేస్తుంది తెలుసా? మనిషిని పట్టుకుంటుందండి, పట్టుకుంటుంది. ఈ పాపం ఏం చేస్తుందంటే, పట్టుకున్నప్పుడు ఈ మనిషి అక్కడనే పోతున్నాడు. అందుకనే ఈ నాలుక, ఈ అగ్ని ఏం చేస్తుంది తెలుసా? అందరినీ బాధ పెడుతుంది, అందరిని బాధ. సంఘంలో వచ్చి చప్పట్లు కొట్టి పాట పాడమంటే వాడరు, కానీ ఎన్ని మాటలు చెప్తారు. అసలు పాటనే రాదంటారు, వాక్యం చదవనే రాదంటారు, కానీ అసలు ఎన్ని మాటలు మాట్లాడతారో. అట్లాంటి వాళ్ళు లేరంటారా? ఏమనుకోమాకండి చెప్తుంటే. మీకు రెఫరెన్సులు చూపించాలని కానీ నేను చూపించాను. ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఎన్ని చెప్పాను? సంఘంలో ఉండవలసింది, నరకంలో ఏముంది? ప్రార్థన ఉంది. 2 అగ్ని ఉన్నది. 3 చెప్తాను చూడండి. 16వ అధ్యాయం లూకా సువార్త 27వ వచనం చూడండి. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు. 3వది ఏంటి? భారం ఉందండి. ఏ భారం తెలుసా? నాకు ఇంకా సహోదరులు ఉన్నారయ్యా. అంటే ఈయన పెద్ద ఆయన ఉన్నట్లు ఉండు, అందరికంటే పెద్ద ఆయనేమో. ఈయన తర్వాత 5 మంది ఉన్నారేమో అనుకుందాం. భారం ఉంది. ఎప్పుడు భారం ఉంది? అమ్మ చెప్పాలి, మీరు వింటలేరు అనుకుంటున్నాను. నరకానికి వెళ్ళినాక ఇక్కడ ఉన్నప్పుడు వాడు పట్టించుకున్నాడు కూడా పట్టించుకోలేనట్లు. ఇక్కడ ఉన్నప్పుడు పక్కళ్ళతో కూడా మాట్లాడలేడు, ఎందుకంటే లాజరుతోని మాట్లాడలేడండి. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబీకులతో కానీ, వాళ్ళ పక్కింటి వాళ్ళతో కానీ, వాళ్ళ రిలేషన్స్తో కానీ ఎవరితో మాట్లాడలేడండి. ఎక్కడ భారం వచ్చింది తెలుసా? నరకానికి వెళ్ళినాక, అగ్నిలోకి వెళ్ళిన తర్వాత. మీరు అనుకోవచ్చు అక్కడికి వెళ్ళినాక మాకు కూడా అవకాశం ఉంటుందంటే ఉండదండి, ఉండదు. నీకు అవకాశం, ఎన్ని అవకాశాలు ఇచ్చిండో, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడిండో నీతోని నాతోని. ఆ అవకాశాలన్నీ మనం ఏంది ఇక్కడ విని, అవునా? ఒక ఆమె అంటుంది నాతోని, అయ్యా చర్చిలకు వచ్చిన వెంటనే యమనిద్ర వస్తుందయ్యా అంటే. ఇది ఒక నిద్రదయ్యం. ఇది ఎందుకు వస్తుందమ్మంటే, వస్తుందయ్యా అంటే పనుల భారం ఉందేమమ్మా నీకు, నీ కుటుంబ భారం ఎక్కువైపోయిందేమో. పండుకొని చెప్పాను నేను. పండుకమ్మా, పండుకో, మంచిదే. పండుకునే వాళ్ళు కూడా కావాలి. చర్చిలకు వచ్చి నిద్ర వస్తుందంటే చర్చిలో ఏముంటుంది? ప్రశాంతత ఉంటుంది కదా. పండుకోమని చెప్పాను. ఆమె ఆ రోజు నుంచి నేను గమనిస్తున్నాను, ఒక్కరోజు కూడా పండుకోలేదండి. చూడండి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది, అట్లాంటి విషయాలు చాలా చెప్పగలను లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ భారం ఉంది తెలుసా? నరకానికి పోయినాక కుటుంబ భారం వచ్చింది ఈయనకు, బంధువుల భారం వచ్చింది. మనకి ఇక్కడ ఉన్నప్పుడే, అందుకు ఒక మాట చెప్తాను చూడండి. ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ ఏముంటుందంటే కరువు భారం అని ఉంటుంది. కరువు భారం ఒకటి చెప్పన, మీరు తర్వాత ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఈయన నరకానికి వెళ్ళి మిషనరీ పరిచర్య చేశాడు. ఏంటమ్మా? నరకానికి వెళ్ళి వాక్యం అంటే మిషనరీగా చేస్తుండే అక్కడ. అయ్యా నా బంధువులు ఉన్నారు. మీకు విషయం తెలుసా? మిషనరీలు ఎంత కష్టపడి మన ఇండియాకు వచ్చారో. మీరు ఎప్పుడన్నా వీలుంటే
మీకు గూగుల్ ఫోన్ ఉంటుంది కదా, మిషనరీ జీవిత చరిత్రలు గూగుల్ ఉంటాయి, వినండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత కన్నీరు గార్చారు. అసలు నేను చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. నెల్లూరు వచ్చారంట కొంతమంది మిషనరీస్ 18వ శతాబ్దంలో, అంటే 100-200 సంవత్సరాల క్రితం వస్తే వాళ్ళు వచ్చినాక అనారోగ్యం అయిపోయింది వాళ్ళకు. అంటే వాతావరణం మారి అనారోగ్యం అయిపోతే వాళ్ళు చనిపోయారంట. బిట్రకుంట అనే ప్రాంతంలో చనిపోయారంట. చనిపోతే అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ వాళ్ళు వచ్చినాక ల్యాండ్లు కొన్నారు, తర్వాత ఏం చేశారంటే స్కూళ్ళు కట్టించారు, తర్వాత ఏం చేశారంటే ఎడ్యుకేషన్ చెప్పారు ఫ్రీగా, తర్వాత భోజనం పెట్టారు. వాళ్ళు వచ్చి 18 మంది వచ్చారు, 18 మంది చనిపోయారంట అండి. ఆ 18 మంది సమాధులు ఇప్పటికెళ్ళి కూడా చూడొచ్చండి. ఆ తర్వాత ఇంకొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా చనిపోయారు వాతావరణం కాకుండా. అయినా వాళ్ళు భారం అనేది వాళ్ళు ఏం చేశారు తెలుసా, విడిచిపెట్టలేరండి. పట్టు విడువని విక్రమార్కుల్లాగా వాళ్ళు భారంతో వచ్చారు కాబట్టి ఆ ప్రాంతమంతా సువార్త గొప్పగా ప్రకటించబడ్డది. మీకు తెలుసా, ఆంధ్రాలో వెళ్తే గుంటూరు నుంచి కిందికి వెళ్తే బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉంటారు, ఈ ప్రాంతం అంతా మెథడిస్ట్ వాళ్ళు ఉంటారు, మహబూబ్ నగర్ కర్నూలు ఆ ప్రాంతం పోతే ఎంబీ వాళ్ళు ఉంటారు, ఇక్కడ మెదక్ సైడ్ పోతే సిఎస్ఐ వాళ్ళు ఉంటారు, కరీంనగర్ ఈ ప్రాంతానికి పోతే వాళ్ళు పంచుకొని భారంతో పరిచర్య, మిషనరీ పరిచర్య చేశారండి. వీడు ఎక్కడ చేస్తున్నా తెలుసా, నరకంలో వెళ్ళి మిషనరీ పరిచర్య చేస్తున్నాడు. నీ కుటుంబం కోసం, నీ పక్కింటి వారి కోసము, నీ బంధువుల కోసం మిషనరీగా అంటే యేసుప్రభు గురించి పరిచయం చేస్తున్నావా? ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఒకసారి ఇంకెలాంటి భారాలు ఉంటాయి తెలుసా, ఒక దగ్గర కరువు భారము, నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం చదివితే పనుల భారం ఉంటుంది అక్కడ. పనులు, వెట్టి పనులు, అంటే చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. కష్టపడేది మోషే చూశాడండి 2వ అధ్యాయం 11వ వచనంలో. అంటే పనుల భారం. ఈ రోజుల్లో అంటే నాకు తెలిసి ఎక్కువ కష్టపడట్లేరు, ఆ రోజుల్లో అయితే చాలా కష్టపడ్డారు, ఎక్కడైనా నడుచుకుంటూ పోయేది. ఇప్పుడు ఏమైంది, ఈ షాప్ కొమ్మంటే కూడా వాళ్ళు బైక్ వేసుకొని పోతున్నారు. అంటే మనిషి శరీరము అలా అయిపోయింది. ఇంకొక విషయం, ఒకసారి ఈ మాట చదువుదాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం, ఈ మాట చదువుతాను నేను. యోబు గ్రంథం 20వ వచనము చూడండి. నరులను కనిపెట్టువాడా, నీ ఎడల నేనేమి చేయగలను, నాకు నేనే, చూడండి, నాకు నేనే వ్యక్తిగతంగా మనకు ఎలాంటి భారాలు ఉన్నాయి ఈ రోజున. ఒకరి కుటుంబ భారం, ఒకరి పని భారం, ఒకటి అనారోగ్య భారం, ఒకటి ఆర్థిక భారం, ఇవన్నీ చెప్పుకుంటూ చాలా ఉంటాయండి. ఇట్లాంటి భారాలతోని మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎన్ని భారాలున్నా, అందుకనే కీర్తన అనుదిన భారం ఆయన భరించుచున్నానంట. అందుకనే మత్తయి 11:28 ఏముంటుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మనం రాకుండా ఎక్కడుంటున్నామంటే ఇంట్లోనే ఉంటున్నాం. ఇప్పుడు ఆన్లైన్ పరిచర్య అయింది, అంతా ఆన్లైనేనంట. ఆన్లైన్, ఆఫ్లైన్ లేదు ఇక. ఆ రోజున కన్నీటితోని దేవుని పరిచర్య చేస్తే ఇప్పుడు ఆన్లైన్ అయిపోయి అందరు ఇంట్లోనే ఉండి మంచిగా తిని నిద్రపోకుంటూ టీవీలో లైవ్, ఏమంటారు, ఫోన్లలో లైవ్ చూస్తున్నారంట. ఎంత భయంకరమో చూడండి. ఎక్కడ పోతుంది ప్రపంచం? ఒక ఆయన ఏమంటుండే తెలుసా, అయ్యా పాస్టర్ గారు, మాకు సండే రోజు ఒక్కరోజు లీవ్ అండి, ఇంట్లో ఉండనియండి, ఊకే సంఘానికి రమ్మంటారేంటి? మా భారం ఎవరికి తెలుసు? ఏం భారం అంటే సండే రోజు మంచిగా మటన్ తెచ్చుకొని తిని నిద్రపోవడం. ఇలా అయిపోయారు. అసలు భారము ఉందా మనకు?
ఒకసారి ఆలోచించండి. ఈయన భారం ఏంటి తెలుసా? బతికున్నప్పుడు ఎవరిని చూడలేడు, బతికున్నప్పుడు ఎవరిని పలకరించలేడు, కానీ ఆ నరకానికి వెళ్ళిన తర్వాత ఆ అగ్నిలో యాతన పడుతూ ప్రార్థన చేస్తూ మిషనరీ పరిచర్య చేస్తుండండి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈయన గురించి ఇంకొక మాట. 16వ అధ్యాయంకు రండి మళ్ళీ, లూకా సువార్త 25వ వచనం చూడండి. చాలు, ఏముంది? కుమారుడా, నీ జీవితకాలమంతకు నీకు ఇష్టమైనట్లు సుఖాన్ని అనుభవించావు. అంటే అవగాహన లేదండి. 4వది ఏంటి? అవగాహన లేదు. దేని మీద? వాక్యం మీద అవగాహన లేదు, దేవుని స్తుతించడంలో అవగాహన లేదు, సంఘం గురించి అవగాహన లేదు, సమాజం గురించి కూడా అవగాహన లేదు. అంటే వీళ్ళని ఏమంటారంటే భక్తిహీనులు అంటారు. వీళ్ళు గొప్ప భక్తిపరులం అనుకుంటారు, కానీ వీళ్ళు భక్తిహీనులుగా బ్రతుకుతున్నామని ఈయనకి కూడా తెలియదండి. నేను చాలా ప్రార్థన పడండి. ఒక ఆయన అంటుండే, నేను 4 గంటలు ప్రార్థన చేస్తాను అంటుండే. సార్ ఎప్పుడు నిద్రపోతారని అడిగాను నేను. అది జాబ్ చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాను 4 గంటలు అంటే, అమ్మ మంచి, నువ్వు గొప్ప ప్రార్థన పరుడని. అసలు నా ఎంక్వైరీలు తెలియదు ఏంటంటే ఆయనకి ఇంకొక భార్య కూడా ఉందంట. ఎంత భయంకరమో! ఈయన 4 గంటలు దేనికోసం చేస్తాడు ప్రార్థన? అంటే ఈ రోజున వాక్యం అనేది ఎట్లుంది, దేవుని స్తుతించడం ఎట్లుంది, అసలు సంఘంలో ఏం జరుగుతుంది, వాక్యం ఉందా, దేవుని ఆరాధన ఉందా, దేవుని మహిమ ఉందా, దేవుని సన్నిధి ఉందా అనే అవగాహన లోపంతోనే జీవిస్తున్నారు. అంటే క్రైస్తవులు ఏమైపోయారు తెలుసా? సీనియర్ అయిపోయారంట. ఏమైపోయారమ్మా? సీనియర్ అయిపోయారు వీళ్ళు. సిన్సియారిటీ లేదు. 1 గంట ప్రార్థన చేయమంటే ప్రార్థన ఇంతసేపు చేస్తారంటారు. మీకు అడుగుతాను ఒక మాట, ఈరోజు పొద్దున్న లేచి ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? చూశారా? బైబిల్ ఎంతమంది చదివారు? ఎంతమంది టిఫిన్ చేశారు? నేను అడిగిన మీరు చెయ్యెత్తకపోయినా దేవుడు చూస్తుండండి. అంటే మీరు గమనించండి, మన ప్రార్థన, మన యాచనలు, మన స్తుతియాగము దేవుని సన్నిధిలోకి వెళ్తుందా? మీరు ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటే ఈ రోజున సంఘములో కానీ, లేదంటే సమాజంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ మనం ఎలాంటి అవగాహన ఉన్నాం, ఎలాంటి అవగాహనతో ఉన్నాం? మీకు కొన్ని విషయాలు చెప్తాను. 2-3 విషయాలు ఉన్నాయి, చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, ఒక మాట చదువుదాం. 16:25 ఏముంది తెలుసా? తన జీవితం మీనే తనకు అవగాహన లేదండి. ఏంటమ్మా? చూడండి 25వ అధ్యాయం 25వ వచనం చూడండి. నీ జీవితమందు నీకు ఇష్టమైనట్టు, అంటే తన జీవితం మీద కూడా ఆయనకే. నేను ఎక్కువ చెప్తాను ఈ మాట. మనకు మనమే ఏమంటారు? సెల్ఫేనా సార్? నాకు ఇంగ్లీష్ రాదండి. సెల్ఫే కదా. తనకు తానే, మనకు మనమే బాధ్యులమండి. ఎవరికెవరు కాదు. నీకు నేను కానీ, నాకు నీవు కాదు. అవునా? మీకు అర్థం కావాలంటే ఇట్లాంటి ఉదాహరణ చెప్తాను. ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? అక్కడ బడబెట్టారు, మొన్న సావైంది కదా ఫస్ట్ సండే, ఏమంటారు? ఫస్ట్ శవం అంటారు. కొద్దిసేపు అయిన తర్వాత ఇట్లాంటి పదాలు వాడతారు కదా. శవం దగ్గరికి ఎవరైనా పోతారనుకోండి. కరోనా టైంలో ఎవరైనా పోయారా?
అది కూడా చూపించింది. అంటే మెడికల్కి సంబంధించిన వాళ్ళు ఉంటే, నర్సులు డాక్టర్లు ఉంటే పోయారు వాళ్ళు. చూడ అంటే శవం అంటారు, తర్వాత ఇంకేమంటారు? ఇంకొక పదం చెప్పట్లేరు అమ్మ, వినవట్లేదు. పీనుగు, అది కావాలని అడిగాను నేను. అవునా? ఇట్లాంటి పదాలు. తర్వాత తీసుకుపోయిన తర్వాత ఒకరోజు పెట్టారనుకోండి, ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఎప్పుడు అంటారా అన్నారమ్మా? చెప్పాలి మీరు. ఎప్పుడు తీస్తారు? ఇంకా పాస్టర్ లేకపోతే అక్కడిక్కడ తిరిగి, పాస్టర్ గారు ఎక్కడ పోయింది సార్, అడగండి సార్ పాస్టర్ గారు త్వరగా ఈ శవాన్ని. మొన్నటిదాకా అసలు ఈ శరీరం అనేది అంటే వ్యక్తిగతంగా అసలు ఎన్ని రంగులో, ఎన్ని రుచులో, ఎన్ని ఆర్భాటాలు, ఎన్ని ఏమంటారు రంగుల, ఇవన్నీ ఉన్న శరీరము చనిపోతే ఎట్లుంటుందో చూడండి. ఈయన జీవితం మీద వ్యక్తిగతంగా కూడా, ఈయనకు వ్యక్తిగతంగా. అందుకని నేను ఎప్పుడు అంటాను, ఎక్కడ పోయినా గుండెల పైన చేయి వేసుకొని దేవుని వైపు చేయి చాపి మన జీవితం మీద దేవుడు అడగని చెప్తాడు దేవుడే. ఎవరికి చెప్పనక్కర్లేదండి. ఈయన జీవితమే ఈయనకు అర్థం కాకుండా ఉండదు. కొంతమంది జీవితం పక్కోళ్ళ మీద బాగుంటుంది, కానీ ఈయనకే తెలియదు. మన జీవితము వ్యక్తిగతంగా ఇంకెట్లున్నాడు చూడండి. రెండోదిగా 25వ వచనం చూడండి, లూకా 16:25. నీ జీవితకాలమైన నీకు ఇష్టమైనట్టు సుఖము. రెండోది ఏంటి? సుఖాన్ని. ఈ శరీరంను ఏం చేశాడు? సుఖానికి అలవాటు చేశాడు. మీరు చూడండి, ఒక వ్యక్తి తిండికి అలవాటు పడ్డాడు అనుకోండి, ఇక దాన్ని ఎక్కడ పోయినా వదలడు. ఈ సుఖం. కొంతమంది మాటలకు అలవాటు పడ్డాడు అనుకోండి, ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా పాస్టర్ని కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. ఇంకోటి బూతులు మాటలు అలవాటు అయిపోయింది అనుకోండి, దానికి అలవాటు అయిపోతుంది. మోసగానికి అలవాటు అయిపోయింది, మోసానికి అలవాటు అయిపోతాడు. ఊరికే తిరుగుతూ ఉంటారు చూడండి, తిరుగుతూనే ఉంటాడు. ఆడు ఒక్క దగ్గర ఉంటాడు. ఈ సుఖం. కానీ ఇంకోటి చెప్పనా, ఈ శరీర సుఖానికి అలవాటు పడ్డాడు అనుకోండి, నేను ఆ పదం వాడను, ఇక అంతే సంగతి. ఇక తిన్నామా, అందుకని చెప్పాను కదా, వెర్రివాడైనా ధనవంతుడు. ఒకసారి తీయండి ఆ మాట, చదువుతాను నేను. 12వ అధ్యాయం. ఆ వెర్రివాణి అనే మాటకు ముందు చూడండి, 12వ అధ్యాయం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని. అమ్మ, ఇక్కడ ఏం చెప్పాలి చెప్పండి? ఇక వింటున్నారమ్మా? ఏం చెప్పాలి? ఏమంటారు చూడండి, విస్తారమైన ఆస్తి సంపాదించుకుండేడు. అంటే ఆస్తి ఉండడం తప్పులేదండి, ఉండాలి. విస్తారమైన ఆస్తి ఉండాలి, పర్వాలేదు. ఇంకేమన్నా సుఖించుము. అమ్మా, ఇక్కడ వచ్చింది చూడు పదాన్ని. ఈడు కూడా సుఖించని, ఎంత సుఖపడ్డాడో మనోడు. ఇంకేమంటాడు చూడండి, తిను అంటే రోజు, అంటే వీని పని తినడం. తిను. ఇంకేమంటాడు? త్రాగు. అందుకే తాగుబోతులు, తిండిబోతులు దేవుని రాజ్యానికి వారసులు గారు. అక్కడ ఒక లిస్టు చెప్పాడు. తీయండి ఒకసారి, ప్రకటన గ్రంథం తీయండి. మీరు ఇంత కఠినంగా చెప్తుండేందో పాస్టర్ అనుకున్నారు. కొంచెం ఫస్ట్ అట్లే ఉంటుంది. చూడండి, తీయండి ఒకసారి. ఎక్కడుంది చెప్తారా? చెప్పాలి. ప్రకటన 21వ అధ్యాయం చదవండి. 21వ అధ్యాయం మీరు తీయరుగా నేనే చెప్తాను. 8వ వచనం. పిరికివారు
అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అమ్మ పిరికి వారు కూడా ఉన్నారంట. అవిశ్వాసులు అంటే వీళ్ళందరి లిస్టు మీరు చదువుకోండి తర్వాత. అంటే త్రాగుబోతులు. ఇంకేమంటారు? లూకా సువార్త గ్రంథం 12 ఇంకేమంటారంటే సంతోషించమని చెప్పుకుందాము. ఏంది పక్కవారిని బాధ పెట్టి పక్కవారిని హేళన చేసి సంతోషపడే వాళ్ళు ఈ మధ్యన అవి ఏమంటారు? ప్రోలా ఇవి అన్నీ ఎక్కువైపోయాయంట. చాలా బాధ అనిపించింది నాకు. వీళ్ళందరూ ఎక్కడ రాలేదు. వీడు కూడా అదే కోవకు చెందినటువంటి వాడు. కింద చూడని ఏమంటారు? అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణము. అస్సలు ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. నేను చచ్చిపోతే ఎక్కడ పోతాను? ఈరోజే దేవుడు మనల్ని అడిగితే, వెర్రివాడైన ధనవంతుడా, నువ్వు తాగావు, తిన్నావు, సుఖపడ్డావు, అన్నీ చేసావు, కానీ ఒకవేళ ప్రాణం పోతే ఒక ఆయన ఏమంటుంది తెలుసా? సార్, నా పిల్లల పేరు మీద ఆస్తులు రాసేసినాను, నేను చచ్చిపోతాను ముందే ఎల్ఐసీలు 10 పాలసీలు కట్టిండంట ఆయన. ఇన్ని చేశాను సార్, ఇక నాకు చస్తే 10 తరాల వరకు ఏ ప్రాబ్లం లేదంట. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఏం చెప్పాలా? సార్ నాది అంతా అయిపోయింది, నన్ను ప్రార్థన చేయమంటే 1 గంట సేపు ప్రార్థన చేస్తా సార్, నన్ను తీసుకోవా ఎక్కడికన్నా పరిచర్య కనాలా. అవునా? ఇట్లాంటి వాళ్ళు నాకు ఏ కొదవలేదు సార్, తిండి కొదవలేదు, అసలు బిల్డింగ్లు కొదవలేవు, బంగారం కొదవలేదు, ఏ కొదవలేదంటే దేవుడు ఏమంటుంది తెలుసా? ఈరోజు ప్రాణం పోతే మన పరిస్థితి ఏంటి? సుఖం, దీనికి సుఖపడ్డోళ్ళు ఏమంటారు? బయటికి రావడము అసాధ్యమండి. సుఖానికి అలవాటు పడ్డవాడు వాడు ఏ పని చేయడు, పనికి మాలినోనిగానే తిరుగుతాడని. అందుకని బెలియాలు అంటే అర్థం ఏంటంటే పనికి మాలినోడు అని అర్థం. ఇంకొక విషయం ఏముంటుంది చూడండి ఈయన గురించి. 16వ అధ్యాయం 21వ వచనం లూకా. మళ్ళీ రావాలి మీరు, అక్కడ ఒక ఏళ్ళు పెట్టుకోండి. చూడండి, ఈయనకు దేని మీద లేదంటే ఇంకో విషయం చెప్తాను చూడండి. 3వది, ఆహారం మీద కూడా ఏందమ్మా? ఆహారం మీద కూడా అవగాహన లేదండి. అంటే ఆహారం ఎక్కడికి అంటే అంటే ప్రార్థన చేసుకొని, నేను సింపుల్గా చెప్తాను చూడండి, ప్రార్థన చేసుకోకుండా కూడా తినేస్తాం మనం. తినమా? ప్రార్థన అంటే ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడు ఎక్కడిచ్చాడు, ఎవరు కష్టపడితే ఒక రైతు పొలంలో వరి పండియాలంటే ఎంత కష్టపడతాడు తెలుసా? ఎంత కష్టపడితే మన నోటు దగ్గరకు వస్తుందో దానికోసం కూడా ప్రార్థన చేయలేమంటే మనల్ని ఏమనాలి దేవుడు? ఈయన ఆహారం ఎట్లా పడేస్తున్నా తెలుసా? సగం. మీకు ఒక విషయం తెలుసా చెప్పనా? ఇప్పుడు ఫంక్షన్స్ అవుతాయి, ఎంత వేస్టేజ్ అయిపోతుంది తెలుసా? ఆడింత వేసుకొచ్చుకుంటాడు, గింత దీన్ని మొత్తం పడేస్తాడు. అసలు ఎంత బాధ అంటే, ఆహారం లేక ఆఫ్రికా ఉగండ కంట్రీలో ఒక దైవజనుడు వెళ్ళొచ్చి చెప్పాడు. నేను కూడా కొన్నిసార్లు వాళ్ళ కోసం చాలా ప్రార్థన చేశాను. వాళ్ళు ఏం తింటారంట తెలుసా? మట్టిని ఉడకబెట్టుకొని తింటారంట. అసలు ఎంత భయంకరమండి! మనం ఆహారాన్ని ఎంత వృధా చేస్తున్నామో, మనం ఎంత వృధా చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి ప్రతిరోజు. అందుకని కీర్తనలు అంటాడు కదా, ఆహారము మింగునట్లు, ప్రార్థన చేయక ఆహారము మింగుతారంట. అందుకని ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రైతు కష్టపడ్డారు, ఎవరు మోసారు, మన దగ్గరికి వచ్చిందంటే దానికోసం మనం ఆహారం కోసం తప్పకుండా ప్రార్థన చేయాలి. ఈయన ఆహారం కూడా నేను ధనవంతుని కదా, నాకేం కొదు అనుకుంటున్నా. ఇంకేమంటాడో చూడండి. 16వ అధ్యాయం 19వ వచనం చూడండి.
ఉమ్, ఉమ్. చూడండి, ప్రతిదినము బావుగా చూడండి, కుటుంబం మీద దేవుని మీద అవగాహన లేదండి. అవునా? దేవుని మీద భయము భక్తి ఉంటే కుటుంబం మీద తప్పకుండా ఉంటుంది. అసలు అవగాహన లేదు కుటుంబం అంటే. వాళ్ళ కుటుంబము ఎప్పుడు గుర్తొచ్చింది తెలుసా? నరకముల కాలేటప్పుడు గుర్తొచ్చింది. మనకు కూడా కొన్నిసార్లు అన్నీ కోల్పోయినప్పుడు, అప్పుడు అరే నేను ఇట్లా చేయకుంటే బాగుండు కదా అనే మనసు వస్తుందంట. మన తప్పు తెలుసుకోక ముందే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇది నీ చిత్తమా కాదా అని ముందడుగు వేస్తే దేవుడు నడిపిస్తాడు. అన్నీ చేసుకొని అప్పుడు దేవుని దగ్గరికి వస్తే అంత ఫెయిల్యూర్ అయినాక మీకు ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక పాస్టర్ గారు, ఆయనకిద్దరు, ఓ పాప బాబు. ఈ పాస్టర్ గారు పాప పెద్దది, బాబు చిన్నవాడు. ఈ పాప ఫెయిల్ అయిందంట 10th. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన చెప్తాను. ఫెయిల్ అయితే ఈయనందరం దైవజనులను కొంతమంది తెలిసిన పెద్దలు పిలిచి ఏం చేశాడంట తెలుసా? కృతజ్ఞత కుటుంబం పెట్టాడంట. మీరు అట్లాంటివి ఏం చేయకండి, జస్ట్ చెప్తున్నాను, జరిగిన సాక్ష్యం చెప్తున్నాను. కృతజ్ఞత కుటుంబం పెడితే అక్కడికి ఒక ఆయన కలెక్టర్ గారు కూడా వచ్చాడంట, IAS ఆఫీసర్. చాలామంది పాస్టర్లు వచ్చారంట, ఒక 100 మంది దాకా. అయితే సాక్ష్యం చెప్పాడంట వాళ్ళ పాప గురించి. మా పాప మంచిగా చదివేది, కానీ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయింది. అయినా పర్వాలేదు, దేవుని చిత్తము ఇలాగ జరగాలని ఉందేమని ప్రార్థన చేశాడు. కొన్ని రోజులు అయిపోయింది. ఆ పాప మళ్ళీ రాసింది, పాస్ అయింది, ఇంటర్, డిగ్రీ అయ్యి MBBS డాక్టర్ చదువుతుందంట. ఈ కలెక్టర్ గారు వచ్చారు చూడండి. కొన్నిసార్లు దేవుడు ఎక్కడి నుంచి ఏం చేస్తాడో తెలియదు. ఆయన ఆ రోజు అనుకున్నాడంటే ఏమని తెలుసా? మా పెద్ద కుమారునికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. సంవత్సరాలు తిరిగిపోయినాయి. కొన్ని రోజులకు కట్నం ఏం లేకుండా ఫ్రీగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా. అంటే ఫెయిల్ అవ్వడం కూడా దేవుని చిత్తం అది. కానీ ఈ ధనవంతుడు అట్లా కాదండి. ఈ ధనవంతుడు అట్లా కాదు. నరకానికి వెళ్ళినాక వచ్చింది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. చూడండి ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం 28 నుంచి 31 వరకు చదివితే, ఒప్పుదల. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే ఒప్పుకోవాలి. అవునా? ప్రతిదీ ఒప్పుకోవాలండి దేవుని సన్నిధిలో. మనం ఏం చేస్తున్నాం, మన మాటలేంటి, మన ప్రవర్తన ఏంటి, మన నడవడిక ఏంటి, మనం జీవించే జీవితం ఏంటి, ప్రతిరోజు పడకకెళ్ళే ముందు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అందుకని యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వాడు. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఒకసారి 1 యోహాను పత్రిక, ఎక్కువ సమయం అయిపోయింది అయినా పర్లేదు, 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుడు. చూడండి, యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నీ పాపాలన్నీ ఏమవుతాయి? క్షమించబడతాయి. తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభువు సన్నిధిలో ఈ ధనవంతుడు ఎలా ప్రార్థన చేశాడు? ఈ ధనవంతుడు భారం ఏంటి? ఈ ధనవంతునికి ఎలాంటి అవగాహన ఉంది? ఈ ధనవంతుడు ఏం ఒప్పుకుంటున్నాడు? ప్రభువు సన్నిధిలో ఉన్నటువంటి నేను మనందరం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా మనం ఏ విధంగా ఉన్నాం?
మన జీవితం ఏంటి, మన నడవడిక ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఒకసారి దేవుని వైపు చేయి చాపి హృదయం పైన ఒక చేయి వేసుకొని, ప్రభువా, ధనవంతుని జీవితం నుంచి అనేకమైన పాఠాలు మాకు వినిపించావు. అందులో ఎక్కడనైనా మేమేమైనా తప్పిపోయిన పరిస్థితులు ఉన్నానా, నేను కానీ నా కుటుంబం కానీ, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నేను నీవు దేవుని కుమారుడవని ఒప్పుకుంటున్నాను యేసయ్య అని ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తావా? ఈ అవకాశము మన కోసమే. ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడాడు. మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితం, సంఘ జీవితం, మనం కుటుంబం, వ్యక్తిగతం, సంఘములో ఏ విధంగా ఉంటున్నామో, సమాజంలో ఏ విధంగా ఉంటున్నామో నేర్పించే పాఠాలు. అందులో ఎక్కడైనా తప్పిపోయామా? నన్ను క్షమించయ్యా, నీ సన్నిధిలోకి వస్తున్నానయ్యా. అందరూ లేచి నిలబడదాం. ప్రభువా, నన్ను బలపరిచినందుకు, నా విశ్వాసాన్ని వృద్ధి చేసినందుకు మీకే మనసారా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువానికి స్తోత్రములు. అందరితో మాట్లాడినందుకు వందనాలు. మా జీవితాన్ని ప్రభువా మీ సన్నిధిలో పెడుతున్నాం. యేసు దేవుని కుమారుడని, రక్షకుడని మేము ఒప్పుకుంటున్నాం. తండ్రి, మా వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు మా మనసారా మనస్ఫూర్తి కృతజ్ఞత చెల్లిస్తూ, విని విడిచిపెట్టుకున్న మరొకసారి ధ్యానించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ఇక్కడ చేరిన మీ అందరికీ, మరి ముఖ్యంగా వాక్యం ఎత్తిన తమ దాసులకును, వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.